మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే ఆల్రెడీ నాది ఒకటి దొరికింది కదా ఆడ వాళ్ళకు మనిషి పుట్టుక పుట్టిరా అన్నది. సో అదేంటంటే అరే మంచిగా అరావాడు అని నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాలలో కొన్ని పదాలు చాలా క్యాజువల్గా ఉంటాయి, అవి ఇంకొక దగ్గరికి వెళ్తే అవి చాలా పెద్ద బూతుల్లా కనబడతాయి. సో నా పాయింట్ ఏంటంటే అప్పటికే 3-4 రోజులకి వెళ్ళి తిండి లేదు ఎవరికి, చాలా సఫర్ అవుతా ఉన్నాం అందరము. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, ఈ రేషన్ నుంచి ఈ ఫ్రైడే ఈ ట్యూస్డే మాకు రేషన్ వస్తుంది, నెక్స్ట్ ట్యూస్డే వరకు ఈ 1 వీక్ ఎవరి రేషన్ వాడుకోవాలి. కానీ ఏం జరుగుతుంది, సాటర్డే రోజుకి ఇమ్మీడియట్లీ చీఫ్లు మారుతూ ఉన్నారు, సో పొజిషన్లు మారుతూ ఉన్నాయి. సో అప్పుడు సాటర్డే రోజు మారితే సండే రోజు అన్నీ రావాలి కదా మాకు రేషను. కానీ సండే నామినేషన్ వల్ల మండే లొల్లి పెట్టుకోవడం వల్ల ట్యూస్డే వస్తున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మరి మిగతా 4 రోజులు మేము ఏం చేయాలి? సండే మండే ట్యూస్డే ఏం చేయాలి రేషన్ రానప్పుడు? సో లేక ఉన్న రేషన్నే మేము వాడుకుందామని ఫిక్స్ అయినాం, ఎందుకంటే మాకు ఎక్స్ట్రా రేషన్ ఇస్తలేరు. సో ఉన్న దాంట్లో ఆ చపాతీని కాపాడుకునే ప్రక్రియలో చపాతీ పిండి వేస్తే చపాతీ వేస్తే ఎక్కువవుతుందని చపాతీ దోశలు చేయడం స్టార్ట్ చేశారు. చపాతీ దోశలు చేసిన తర్వాత దానికి పప్పు వేసి తిని అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇబ్బందులు చాలా జరుగుతూ ఉన్నాయి ప్యారలల్గా. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ డే బిగ్ బాస్ రేషన్ టాస్క్ వచ్చింది, అందరం ఫుడ్ గెలుచుకున్నాము. మళ్ళీ ఫుడ్ దగ్గర పంచాయతీ ఏంటంటే 14 గంటలే మీకు టైం లిమిట్ ఇస్తున్నా వండుకోవాలి అని అన్నారు. వండుకోవాలన్నప్పుడు నాకేందంటే అరే ఇవ్వంది వాడు వండుకుందాంరా లొల్లి ఉండదు అని అంటే, నన్ను లొల్లి పెట్టి నాతో మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి ఒకటేసారి వండుకుందాంరా అన్నాడు. సో బిగ్ బాస్ ఎన్ని క్వశ్చన్స్ మాకు రైజ్ చేసినా మేము కలిసి ఉండే ఆప్షన్స్ ఎత్తుక్కొని అందరం కలిసికట్టుగా చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయి హ్యాపీగా వండుకొని తిని అంత అయిపోయాక ఇమ్మీడియట్లీ ఇంకోటి వచ్చింది, ఎవడు వాడు కలిసి వండుకోకూడదు, ఎవడిది వాడు వండుకోవాలి అనగానే నాకు ఫ్లిప్ అయిపోయినాను. ఆల్రెడీ తిండి లేక స్ట్రగుల్ అవుతున్నాం, రూల్స్ అడిట్ అయినప్పుడు ఏమో మాట్లాడతలేడు, ఈయనకు కలిసి ఉంటేనే ఎందుకు నచ్చట్లేదు, కలిసి ఉంటేనే ఎందుకు నచ్చట్లేదు అని నేను ఎందుకు ఫీల్ అయినా అంటే, సెకండ్ వీక్ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు అందరూ కలర్లు పూసుకొని చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్ చూపించిన ఉత్సాహం మీరు ఈ వారం చూపించట్లేదు, నామినేషన్స్లో మీరు సీరియస్ తీసుకోవట్లేదు, ఆ ఉత్తేజం ఉత్సాహం మీలో కలగాలని కోరుకుంటున్నా అని ఒక నోటీస్ పంపించండి మాకు. సో నోటీస్ బిగ్ బాస్ వాయిస్ నుంచి రాగానే అందరు ఏమనుకున్నారు, మనం కొట్లాడుకుంటలేం కాబట్టి సప్పసప్పగా అనిపిస్తున్నట్టున్నారా, లెట్స్ ఫైట్ అని మళ్ళీ అందరు రైజ్ అయ్యి పంచాయతీలు పెట్టుకున్నారు నామినేషన్లో. నేను ఇమ్మీడియట్లీ బయట కెమెరాకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థమవుతలేదు. నార్మల్గా అయితేనే నామినేషన్ ఈ ప్రక్రియ కావాలే జరుగుతూ ఉంది, నువ్వు ప్రొవోక్ చేసినట్టు రెచ్చగొట్టినట్టు నువ్వు ఆ నామినేషన్ పాయింట్ ఎందుకు పంపిస్తున్నావు బిగ్ బాస్? మేము కొట్టుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది జనాలకి, అందరూ కలిసి బతుకుతున్నారు కదా, దానివల్ల జనాలకు మంచి వెళ్తుంది కదా, ఎట్లున్నా నిన్నగా కలిసి బతకాలని ఒక మంచి మోటివ్ బయటకు వెళ్తుంది, కొట్టుకోవాలని ప్రొవోక్ చేసేటట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది సెకండ్ నామినేషన్ అప్పుడు మాట్లాడినా. సో ఇవన్నీ నాకు బ్యాక్ ఎండ్లు ఇవన్నీ జరిగినాయి, అవన్నీ నేను మాట్లాడిన, అవన్నీ మీకు చూపించలేదు నాకు తెలిసి. ఇవన్నీ ఉండి కోపం వచ్చి నేనేందంటే కావాలని రెచ్చగొడుతున్నట్టే ఉన్నాయి కాబట్టి ఫీల్ అయిపోయి మంచి పుట్టుకవుటిరా ఏంద్రా ఈ రూల్స్ రాష్ట్రాలు. ఆ తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇంకో మాట అన్నా, మనం తినడానికి టాస్క్లు పెడుతురా, తినకుండా పెడుతురా. సో అది అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిన మాటలు మీరు చూస్తే. సో నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వదిలేసావు, కానీ కావాలన్న మాటలు కాదు. దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ మాకు ఫేవర్గా జరుగుతలేవు కదా, ఇది వదిలేసాయి, దాని అన్నదానికి రీజన్ అది. దాని తర్వాత నామినేషన్లో చీఫ్ టాస్క్ ఉంది కదా, సో అది నాకు చీఫ్ది మళ్ళీ వస్తుంది. సో చీఫే నామినేట్ ఎందుకు చేసుకోవాలనేది నేను హర్ట్ అయిన పాయింట్, అది కెమెరాకు చాలాసార్లు చెప్పిన. దాని తర్వాత జరిగింది ఏంటి అని అంటే బెలూన్ టాస్క్ వల్ల మేము రేషన్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ బెలూన్ టాస్క్లో రేషన్ ఎందుకు ఓడిపోయినాం, అప్పుడు కూడా రూల్స్ వాళ్ళకి అర్థమవుతలేవు, నేను చెప్తానేమో వాళ్ళు వింటలేరు, తెలుగు క్లియర్గా రాసి పెట్టినది అయినా కూడా వాళ్ళు నా మాట వింటలేరు. సో దానివల్ల నేను ఇంకా ఫీల్ అయ్యి సంచాలక్ ఫైనల్ డెసిషన్ కాబట్టి సంచాలక్గా నువ్వు ఎంత మొత్తుకున్నా వాడు మన మాట వినడు, ఎందుకంటే అప్పుడే సంచాలక్ కొన్ని పాయింట్స్లో ఆమె నిఖిల్కే ఫేవర్ ఇస్తుందన్న ఫీలింగ్ నాకు అనిపించింది. నేను అది నీ సోనియాతో కూడా డైరెక్ట్ అన్నా, నువ్వు వానికి ఫేవర్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సో వాళ్ళు నా మాట అయినారు, అది పక్కన పెడితే అందరికీ రెస్పాన్సిబుల్ ఎవడు, బిగ్ బాస్. సో డైరెక్ట్ బిగ్ బాస్ మరి నాకు ఆమెతో సంబంధం లేదు, ఆమె డెసిషన్తో సంబంధం లేదు, ఆమె ఏమని ఇచ్చుకొని, సో ఆమె పాయింట్లో ఆమె కరెక్ట్, నాకు నువ్వే రెస్పాన్సిబుల్ బికాస్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఫుడ్ గురించి అన్యాయం జరుగుతుంది, రూల్స్ వాళ్ళకి అర్థమవుతలేవు, సో నువ్వు చెప్పాలి అని నేను నీకే చెప్తున్నా. డెఫినెట్గా దీనిపైన న్యాయం జరగకపోతే మేము ఎవ్వరం పనిచేస్తలేము, నువ్వు మమ్మల్ని పంపించినా ఓకే. ఓడిపోయిన తర్వాత గట్టిగా కెమెరాకి చెప్పిన, ఆ తర్వాత సోనియా అరుస్తుంది, అండ్ దాంతోపాటు ఈ మన యష్మి అరుస్తుంది, ప్రేరణ అరుస్తుంది, నేను ఇక్కడ మూలకు వచ్చి సిగరెట్ తాగే దగ్గర ఆ స్పేస్లో కూర్చొని నేను కూడా గట్టిగా అరుస్తా ఉన్నా. ఆ తర్వాత పేజ్ తీసి నిఖిల్కి వచ్చిన వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇక్కడ ఎవిడెంట్గా ఉందిరా రోలు, వాళ్ళు ఏం మాట్లాడితే ఫౌల్ అంటారు, వాళ్ళు కూడా ఫౌల్ చేశారు కదరా అన్నది నా పాయింట్. సో నేను అది మాట్లాడుతూ ఉన్నా ఫస్ట్ నుంచి. సో అవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటలేరు, సో నాకు ఎవడున్నాడు ఆప్షన్ బిగ్ బాసే. సో బిగ్ బాస్కే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఒక డైరెక్ట్
మీరు డైరెక్షన్ చేసి మంచి డైరెక్టర్, మంచి ఆల్రెడీ సినిమా అంటే డైరెక్టర్ ఏమనుకుంటున్నారో అది ఆపోజిట్ ఆర్టిస్ట్ అనేది అది చెయ్యాలి. అంటే ఈయన విజన్ ఆర్టిస్ట్ చెయ్యాలి. బిగ్ బాస్ కూడా, బిగ్ బాస్ అంటే అక్కడ డైరెక్టరే కదా. ఇప్పుడు ఆయన ఏ డైలాగ్స్ అయితే అది చెప్పాలి. ఆయన కొట్టుకోవాలి అనుకుంటే మీరు తెలిసి కూడా కొట్టుకుంటే అవుట్పుట్ వస్తే మనమే కనిపిస్తాం కదా అని ఎందుకు మీరు ఆలోచించలేకపోయారు? నా పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్లో ఎప్పుడైతే నేను అది నా మీద కలర్స్ పూసినప్పుడు నేను అరిచినా అని చెప్పినో, అప్పుడు నిఖిల్ నబీల్ ఉండి కరెక్ట్ మాట్లాడినావు భయ్, నువ్వు బాగా మాట్లాడినావు, నిఖిల్ నబీల్ కూడా అన్నారు. ఆ తర్వాత సోనియా ఒక మాట అన్నది నాతో, ఏమన్నా అంటే, అరే మనల్ని రెచ్చగొట్టినా కూడా మనం మైండ్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ టాస్క్ ఇస్తున్నాను మనం ఎందుకు అనుకోకూడదు అని అన్నది. అర్థమైందా? ఆ పాయింట్ ఉన్నప్పటి నుంచే మేము ప్రతిసారి ఎన్ని హర్డిల్స్ వచ్చినా కలిసి ఉండడం రా, మనం ఎన్ని కొట్లాటలు పెట్టినా మనం మంచిగా ఉందామరా అన్నట్టే ఏం జరిగినా కూడా మేము కలుసుకుంటూ పోతూ వెళ్తూ ఉన్నాం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంది మాకు అగెనిస్ట్గా జరుగుతూ ఉన్నాయి. సో జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎగ్ టాస్క్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎగ్స్ ఆల్రెడీ గెలిచిన తర్వాత మా దాంట్లోకి వెళ్ళి ఒకరిని తీసేయాలని వాళ్ళు అన్న తర్వాత సెకండ్ టైం మేము హైయెస్ట్ వచ్చినప్పుడు మాకు ఆప్షన్ ఇస్తాడని అనుకుంటామా? మాకు ఇవ్వకపోగా మళ్ళీ గేమ్ స్టార్ట్ అయినాక మళ్ళీ వాళ్ళు హైయెస్ట్ అయితే ఇంకొకరిని తీసేయమన్నారు మా క్లాన్లోకి వెళ్ళి. సో నాకేమనిపిస్తుంది, ఒకటే సైడ్ రూల్స్ పోతున్నాయి అనిపిస్తుందా? ఈ పెయిన్లా అసలు రూల్స్ అన్నీ వాళ్ళకే ఫేవర్గా అవుతున్నాయి, వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే బిగ్ బాస్ అని. నేను కాదు, నాతో పాటు ఉన్న క్లాన్లో 5 మెంబర్లు కూడా అన్నారు. సో అది మేము తినుకుంటా చాలా గలీజ్గా ఉన్నది. బిగ్ బాస్ కూడా అసలు పాయింట్లు పట్టించుకుంటాడు మనం చెప్పేటి అని ప్రేరణ, యష్మి అందరు అన్నప్పుడు నిజంగానే బయాస్డ్ అనిపిస్తుంది. అసలు నేను బిగ్ బాస్ కాదు, బయాస్డ్ అనిపిస్తుంది, బయాస్డ్ బిగ్ బాస్. నేను బయటకు వెళ్ళినా ఇదే చెప్తాను. ఎందుకన్నా అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి, 4 రోజుల నుంచి జరిగినాయి. మీరు అంటే అక్కడ అదే హోల్స్ లో పడే దగ్గర మీకు 90 eggs ప్లస్ వచ్చాయి. అది బయట నుంచి వస్తే ఏంటి వీళ్ళకి 90 ఇచ్చారంటే వీళ్ళు ఏదో తోపు అనుకున్నాము. కట్ చేస్తే మీరు అక్కడే ఆ గుడ్లు కాపాడుకోవటానికి ఉదయం వరకు పడుకున్నారు. అంటే పడుకున్నారు వీళ్ళు, అప్పటికి మీకు ఇవ్వలేదు కాబట్టి ఇంకా బాధ వేసి మీరు ఆ మాటలు అన్నారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంత చేసినాక తెల్లారి మేము లీడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అరే మీరు లీడ్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా తీయంటే నీట్గా ఆడుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు సమానం ఉంటేనే ఫీల్ కాము, సమానం లేనప్పుడు నేను మళ్ళా ఫీల్ అయినా. సో అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చినాయి. ఆ తర్వాత ఏమైపోయింది, వాళ్ళు జోకులు వేస్తున్నారు, మేము జోకులు వేసుకుంటున్నాము. వాళ్ళ సైడ్లు కూడా అన్నారు, ఈ అమ్మ అంతరోజు మేము 90 eggs గెలిచిన తర్వాత వాళ్ళు అనుకున్న మాటలు ఏంటంటే, ఈ మాత్రం దానికి రక్తాలు చిందించి నేను ఎందుకురా ఆడాలి గేమ్, అసలు ఏమన్నా బీకాను, అసలు ఈ బిగ్ బాస్ ఈ గేమే అర్థమైతే లేదు, రేపటి నుంచి మేము గేమే ఆడాము, అసలు ఫిజికల్ టాస్క్లు అవసరమే లేదు, మనం ఎందుకు ఇంత కష్టపడాలి, అవసరమే లేదని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు వాడు ఎమోషన్ ఒకరే, వాడు ఒక రకంగా మాట్లాడాడు, నా ఎమోషన్ నా స్లాంగ్ ఒకటి, నేను ఇంకో రకంగా మాట్లాడినా. అయితే ముందు తిప్పు మాట్లాడినా చూసినావా, వాటికి ఇవి యాడ్ చేసారు. ఇక్కడ మేము వేసుకున్న క్రాక్ చేసుకున్న జోక్స్ యాడ్ చేసారు. సో అది యాడ్ చేసిన తర్వాత చూసిన నేనే ఒక సెకండ్ షాక్ అయినా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఏంది అన్నా నేను అని. సో చాలా వరకు జోక్ అనేవి ఉన్నాయి. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు స్లాంగ్ బట్టి కొన్ని తప్పు అయి ఉండొచ్చు, కొన్ని ఒప్పు అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను నా పాయింట్ పైన ఉన్నా, నా మాట్లాడిన పదాలు కొన్ని తప్పు, దానికే నేను నాకుసరికి సారీ చెప్పిన. కానీ దాని ఎన్నుకున్న ఎమోషన్ మాత్రం ఇది. అది అట్లీస్ట్ అడిగుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపించింది నాకు. నిజంగా ఇదే ధమాక్ లేదా మెంటల్ గాడు అదే ధమాక్ లేదా అన్నది నీకు చూస్తే సీతుతో కూడా మాట్లాడినా, అరే ధమాక్ ఉందారా దానికి అని. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆమె దానికి హర్ట్ కూడా కాలే, చెప్తా నేను అది కూడా. ఆ పాత్ర మాట్లాడింది సీతు, ధమాక్ లేదా, మెంటల్ గాడా, హవలగాడా, ఏందిరా వీడు, ఇవన్నీ ఊత పదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక ఊత పదం ఉంటుంది కదా. ఏ ధమాకుందారా ఏం మాట్లాడుతున్నావు, ఆమె అన్నాక నిఖిల్తో కూడా అన్నారే ధమాక్ ఉండాలి మా అమ్మ మాట్లాడు. సో ధమాక్ లేదని చాలా క్యాజువల్గా ఈ మెంటల్ ఇవనేది క్యాజువల్గా వచ్చే పదాలు. నాకు అది ఫ్రెండ్తో ఓకే అన్న. అవును, ఇప్పుడు ఫ్రెండ్తో ఓకే. ఇప్పుడు మీరు ఫ్రెండ్ అనుకోండి, వీడి ఫ్రెండ్ ధమాక్ లేదా అంటే ఈయన యాక్సెప్ట్. అక్కడ అంటే డైరెక్టర్ కదా, మన బిగ్ బాస్ అంటే డైరెక్టర్ అంటున్నాం అనే ఫీలింగ్ మీకు కలగలేదు? నాకు లేదు. నేను ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ ఎ గేమ్. ఆ గేమ్ నేను ఆడడానికి వెళ్ళినా, బట్ స్టిల్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ మై సెల్ఫ్ రూల్స్. సో నాకు నచ్చనప్పుడు నేను ఆల్రెడీ హెడ్ తోటే కదా మాట్లాడతా.